కలిసి వెళ్ళారు అని కోటేశ్వరరావు గారు అంటాం. అది ప్రజలకు ఏ విధంగా వీళ్ళు ఎందుకు కలిసి వెళ్ళాము, ఈ రాష్ట్రానికి ఏం ఒరుగు పెట్టారు బీజేపీ వాళ్ళు అని ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు, జనసేన పార్టీ వాళ్ళు ఏ విధంగా ప్రజలను అడుగుతారని అడిగారు. మేము కూడా అదే చెప్తున్నాం సార్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఒక 15-20 సీట్లు మాకు ఇవ్వండి, మెడలు వంచి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నటువంటి వైసీపీ నిసిగ్గుగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మేము కేవలం విమర్శ చేసినటువంటి మేము పొత్తులతో వెళ్తే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో లేవు. ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదన్నాము. విజయ్ గారు, ఇందాక వెంకటరెడ్డి గారి పరిభాషలో అడుగుతున్నాను. కాదండి విజయ్ గారు, ఒక్క సెకండ్, నేను వెంకటరెడ్డి గారి పరిభాషలోనే అడుగుతున్నాను. మీరు 20 సీట్లు వారి దయాదాక్షిణ్యంతో 20 సీట్లు తీసుకుని ఏం చేస్తారు? మీరు పవర్ షేరింగ్ అన్నారు, కేవలం 20 సీట్లతో సరిపెట్టుకుంటారా? 25 సీట్లు మీకు సరిపోతాయా? వెంకటరెడ్డి గారికి మీ ఇద్దరికే చెప్తున్నాను సార్, మీరు వైనాట్ 175 అని వెంకటరెడ్డి గారు ఎంత ధీమాగా వెళ్తున్నారో మేము కూడా 10తో తీసుకుంటామా, 25 తీసుకుంటామా, 30 తీసుకుంటాం, 35 తీసుకుంటామా, మా టార్గెట్ ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి మేము 10 సీట్లు తీసుకుని మేము 10 సీట్లు తీసుకుని మేము జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతాం. టార్గెట్ 175 అయితే, మీ టార్గెట్ 175 అయితే మా టార్గెట్ వెంకటరెడ్డి గారి టార్గెట్ వైనాట్ 175, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అయితే మా టార్గెట్ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి కాపాడే దిశగా, ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం మీరు ఇందాక అన్నట్టు గంగి గోపాలు గరిటెనైనా చాలు అన్నట్టుగా మేము ఎన్ని సీట్లతో వెళ్తాం అన్నది పక్క పెట్టే, ఎంత ప్రభావం చూపిస్తామో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించుతాం అనే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది. అంటే వెంకటరెడ్డి గారు ఇద్దరు కలిసా ముగ్గురు కలిసా? విజయ్ గారు, ఇద్దరు కలిసా ముగ్గురు కలిసా? వెంకటరెడ్డి గారికి ఇంకోటి చెప్తున్నాను. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు అప్పుడే ముఖ్యమంత్రి చేశాడు, 2 సార్లు ఎంపీ వెళ్ళాడు, గెలిచాడు. అటువంటిది 10 సంవత్సరాలైనా ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాలేకపోయాడు అన్నాడు. మేము 10 సంవత్సరాలైనా ఎమ్మెల్యే కాకపోవడానికి ఒకటి ఉంది సార్. మాకులాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా, వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి లాగా పవన్ కళ్యాణ్ గారి తండ్రి ఏమి ముఖ్యమంత్రి కాదు. వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే ఎందుకు కావాలపోయాడు, పేరుని కిట్టు ఎందుకు అవ్వగలుగుతున్నాడు ఇప్పుడు అంటే 10 సంవత్సరాల నుంచి నోరు పట్టుకుని పడిపోయి అతని నాయకుడిని పల్లెత్తి మాట అనకుండా డిబేట్ లో అంతమందితో తెలుసుకుంటూ వెంకటరెడ్డి గారు ఈ రోజు వరకు ఎమ్మెల్యే ఎందుకు కావాలపోయాడు అంటే వెంకటరెడ్డి గారు ఫాదర్ పేరుని నాని గారు కాదు, పేరుని కిట్టు గారు ఎమ్మెల్యే అవుతున్నాడు. వెంకటరెడ్డి గారు ఎందుకు కావాలపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వగలిగాడు అంటే లక్షల కోట్లు తండ్రిని అడ్డు పెట్టుకున్నాడు కాబట్టి. కాదండి, వెంకటరావు గారు కూడా, మా కొణిదెల వెంకటరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డో లేకపోతే డిఐజీ కింద చేసో 1000 కోట్లు సంపాదించుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ముఖ్యమంత్రి అవుతాడు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు కాదు సార్, ఇట్లా చెప్పుకునే పాపం వాళ్ళు ఇంకా ఆనందపడాలి తప్ప ఇంకా అంతకంటే చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు లక్షల కోట్లు ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రులు అయిపోయారా? అదాని ఎందుకు కాలే, అంబానీ ఎందుకు కాలేదు? సామాన్యులు ఎమ్మెల్యేలు ఎందుకు కాలే? 5 సార్లు ఎమ్మెల్యే కానీ సామాన్యులు ఉన్నారు. మీకు సినిమాటిక్ ఇమేజ్ ఉంది, రోడ్డు మీదకి వెళ్తే జనాలు వస్తారు. ఎందుకంటే సినిమాకి మళ్ళీ 1000 రూపాయలు బ్లాక్ లో కొని చూస్తే ఎందుకని చెప్పి రోడ్డు మీదకి పొలమని చూస్తానికి జనాలు వస్తారు. మీరు పార్టీ కదా రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు దాటిపోయింది, 16 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యే ఎందుకు కాలేదని అంటే దానికి మీరు ఈ విధంగా సమాధానం చెప్పి మా నాన్న ఎమ్మెల్యే కాదు కాబట్టి నేను కాలా? కానిస్టేబుల్ కొడుకులందరూ కానిస్టేబుల్ అవుతారా? ఐఏఎస్ కొడుకులందరూ ఐఏఎస్లు అయ్యారా? ఎమ్మెల్యే కొడుకులందరూ ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లయితే ఎమ్మెల్యే కొడుకులు ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే కొడుకులు డైరెక్ట్ గా ఎమ్మెల్యే అయిపోరు కదా. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకుంటే అయ్యారు, 2 సార్లు ఎంపీ అయినా ప్రజలు ఎన్నుకుంటేనే. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి ముఖ్యమంత్రి కొడుకులే ముఖ్యమంత్రులు అందరూ కాలేదు కదా. రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అన్న సీట్లకి సార్ మీరు కాంప్రమైజ్ కాదు సార్. నేను క్లియర్ గా చెప్తున్నా కదా, వాళ్ళు ఏమి సీట్లు ఇవ్వకపోయినా కూడా అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడుతో వెళ్తారు. నేను అసలు సీట్లు ఇవ్వను, 2014లో లాగా ఊరకు పని చేయంటే ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళే వాళ్ళకి ఆలకన్నా ఉండాలి. వెళ్తారండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, మిమ్మల్ని గద్దె దించాలి 175 రాకూడదు, మీకు ఒక్క సీటు కూడా రాకూడదు, వెళ్తారు, త్యాగం చేస్తారు. వాళ్ళు కాదన్నా, మమ్మల్ని ఏమైనా వాళ్ళు గద్దెని ఎక్కించారేది మమ్మల్ని వాళ్ళు ఇష్టానికి? మాకేమైనా పవన్ కళ్యాణ్ ఓటేసి మాకేమైనా అధికారాన్ని ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా మాకు ఓటేసి అధికారాన్ని ఇచ్చాడా?
ప్రజలు ఓట్లేస్తే మేము అధికారంలోకి వచ్చాం, వీళ్ళెవరు మమ్మల్ని దించడానికి, వీళ్ళెవరైనా మమ్మల్ని ఎక్కించాడు దించడానికి. ఇంకో విచిత్రంగా మాట్లాడతారు. 2019లో పెట్టారే మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి పరిస్థితులు అసెంబ్లీకి రాని, జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వనని. ఏవో నువ్వు ఎమ్మెల్యే కాల, ఆయనతో పాటు ఇంకో 150 మంది గెలిపించుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముందు మనం ఏమవుతారని చూడకుండా పక్కనాడు అవ్వకూడదు, పక్కనాడు అవ్వకోవటం కోసం నేను పనిచేస్తా, ఎందుకు రాజకీయ పార్టీ పెడతాం? డైరెక్ట్ విలీనం చేసేయచ్చు కదా. విలీనం చేసేసి తెలుగుదేశంలోనే విలీనం చేసేసి, ఇదిగోండి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కక్ష, దానికోసం నేను రాజకీయ పార్టీ పెట్టా, అందుకని విలీనం చేశా అని చెప్పండి. ఎందుకు మీలాంటి అందరినీ వాళ్ళందరూ కొడతా ఉంటారు మిమ్మల్ని, తెలుగుదేశం వాళ్ళు మీకు సీట్లు ఇవ్వని వాళ్ళు తిడతా ఉంటారు. అరే మీకు ఇన్ని వేస్తున్నాం తీసుకోండి అని చెప్పి వాళ్ళు అవహేళనగా మాట్లాడతారు, అయినా మీరు పని చేస్తారు. ఇంక ఇట్లా అంటే వాళ్ళు రాజకీయ పార్టీ ఎందుకన్నా అంటాం? మనకు కూడా మన జెండా మనం మోసుకోవాలి కదా. మనం పక్కనోడి జెండా మోస్తే ఎన్నాలని పక్కనోడి జెండా మొత్తం. గెలుపు ఓటం వల్ల సహజం రాజకీయాలు లేదు, దాని కాదంటలా. పవన్ కళ్యాణ్ జీవితంలో గెలుపు లేదు రాజకీయాల్లో, కానీ ఆ గెలవటం కోసం, ఆ 1 సీటో 2 సీట్లో గెలవటం కోసం మీ అందరినీ తాకట్టు పెట్టడం దేనికంటున్నా? మీ అందరు అభిమానాన్ని వారి పార్టీ వారి ఇష్టం అండి, వారి పార్టీ వారి ఇష్టం. వెంకరెడ్డి గారు రండి, విజయ్ గారు రండి. మీరు తీసుకుంటున్న 20 సీట్లలో లేకుంటే 25 సీట్లలో బలంగా ఏ జిల్లాల నుంచి కోరుతున్నారు? ఓవరాల్ గా మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు అయితే డిమాండ్ ఉంటదండి. అలాగే ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలో బలమైన నియోజకవర్గాల్లో మేము ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం. వెంకటరెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి బాగా బాధపడిపోయే అంశం ఏదో ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు, అసెంబ్లీకి వెళ్ళలేదు అనే అంశం వెంకటరెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇతర సభ్యులు అందరికీ ఇంకొక కరెక్ట్ గా 73 రోజులు 75 రోజుల్లో తీరబోతా ఉంది. అందులో అనుమానం లేదు. వెంకటరెడ్డి గారు మీ సభలో పవన్ కళ్యాణ్ గారు, మీ సభ అంటే మీరు ఫీల్ అవుతా ఉంటారు కదా, అసెంబ్లీ అనేది మా సొంతం అన్నట్టుగా, ఆ సభలోకి ప్రతిపక్ష హోదాలో వస్తారో రారో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా గౌరవప్రదమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థులు కాదండి. మీరు పోటీ చేసేదైతే 20 సీట్లు అండి విజయ్ గారు, మీరు పోటీ చేసేదే 20-25 సీట్లు, దాంట్లో ఎన్ని గెలుస్తారో గ్యారంటీ ఉండదు. అలా కాదండి, పోని మీరు అన్నట్టే 25, వెంకటరెడ్డి గారు అన్నట్టే 25, పోని మీరు వెంకటరెడ్డి అలా కాదు వెంకటరెడ్డి గారు అన్నట్టే 25 సీట్లు, 25 సీట్లలో మేము ఒక 23 సీట్లు గెలిచి, అవును, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 20 స్థానాలకు పరిమితం చేసి మేము వెళ్తే కాలర్ ఎగరేసుకుంటే వెళ్ళక అప్పుడు కూడా సిగ్గుపడితే వెళ్తాం సార్. ఆ రోజు కాలర్ ఎగరేసుకుంటే కాదు విజయ్ గారు, పొద్దున్నే మీరు ఇంత కామెడీగా మాట్లాడితే ఎట్లా? మీ నిందా చెప్పింది ఒక చోట చేయొచ్చు. ఎప్పుడు తెలుసా, రామోజీ ఫిల్మ్ సిటీ ఖాళీగానే ఉంది, ఇప్పుడు వెళ్ళి ఒక షూటింగ్ సెట్ వేసేసుకొని అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ నడిచొస్తున్నట్టుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సెట్టింగ్ అయితే 5 నిమిషాలు అయిపోద్ది. 70 రోజులు నాకు ఎందుకు? ఎన్టీ రామారావు గారు కూడా 5 నిమిషాలు అయిపోతుంది. ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, సినిమా. వెంకటరెడ్డి గారు ఎన్టీ రామారావు మీరే అన్నారు గౌరవప్రదం కాదు, మీ అందరూ కాలర్ పైకి గౌరవప్రదం అన్నారు. ఏంటి గౌరవప్రదం అని అడిగా. 175 సీట్లలో 25 ఇస్తారంటే 25 మీరు అడుక్కుంటున్నారంటే ఇది గౌరవప్రదం ఎట్ట అయింది? దేహి అనే స్థాయిలో ఉన్నారన్నట్టు అయ్యింది. ఎందుకు ఈ బతుకు బతకడం ఇంకా రాజకీయాల్లో బతుకెందుకన్నా ఇంకా? అరే ఓ పార్టీ పెట్టుకొని 175 మందికి మీరు క్యాండిడేట్లు మీరు అనౌన్స్ చేయాలా? వాడు పక్కనాడు 25 ఇస్తాడా, వాడు పక్కనాడు 10 ఇస్తాడని అడుక్కునేదా అనుకుంటే ఇక్కడ